మానవ జీవితమే ఒక మహాభారతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఎవర్ష్యూర్ వాటర్ ప్యూరిఫైయర్ మరియు వైష్ణవి క్యాటరర్స్, స్టార్ హోమియోపతి, స్టార్ ఆయుర్వేద. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. ఒడిలో కూర్చునియుండ నీవు మమతాయోగము పాటించి ప్రేముడిమై దేహము నెల్ల తాకునప్పుడు ఏమో గాఢ సంరక్షలో గుడిలో దీపము ఓలెనుంటిని. ఇప్పుడు ఈ క్రూర ప్రపంచంబులో అడుగుల్ మోపుటకే భయం బగునే. అమ్మా ఎట్లుగా పాడెదో, అమ్మా ఎట్లుగా పాడెదో. అడుగడుగునా మానవ సంబంధాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్న దారుణాన్ని మన కళ్ళ ముందు ఉంచుతూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మతిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 993వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అప్పుడు భీష్ముడిట్లను ప్రియంబున సంభ్రమంబు లేక అప్పరమేశుతో, సంభ్రమంబు లేక అప్పరమేశుతో ఇటు కృతార్థుని చేయుదే నీవు వచ్చినన్నిప్పుడు నీకు పోలినటులెల్లను చేయుదుగాని వేగరమ్ము ఒప్పదె నాకు నెట్టి తెరగు ఉజ్వల ఫుల్ల సరోజలోచన. ఇక్కడే ప్రతిజ్ఞకి దాసుడైనటువంటి భీష్ముని పరిస్థితిని, ప్రతిజ్ఞ కంటే కూడా ధర్మానికి బద్ధమైనటువంటి శ్రీకృష్ణుని పరిస్థితిని మనం జోడించి అవగాహన చేసుకోవాలి. మన జీవితాల్లో కూడా ఎదురవుతాయి. ఆ మాటకి కట్టుబడి ఉండడమే ముఖ్యమా, ధర్మం గురించిన ఆలోచన ఉందా? ఈవేళ జరుగుతున్న రాజకీయంలో కూడా మీకు ఇది ఉంది. నన్ను రాజకీయాల్లోకి ఆయన తీసుకొచ్చాడండి, నేను ఆయన మాట జవదాటనండి. మరి ఆయన అవినీతి చెబితే, ఆయన తప్పుడు పనులు చెబితే, ఆయన హత్యలు చేస్తే అప్పుడు కూడా నువ్వు ఆయనకు అనుచరుడే. ఇవాళ జరుగుతున్నది అదే మీరు గమనించండి. మా గాడ్ ఫాదర్ అండి ఆయన, మమ్మల్ని ఆయన తీసుకొచ్చాడండి. ఆయన లేకపోతే మాకు రాజకీయ భిక్ష లేదండి. ఈ భిక్షలు తీసుకురావడాలు ఇవన్నీ గొప్పవే, వ్యక్తిగతమైన కృతజ్ఞతకు పనికొస్తాయి. కానీ నిన్ను ఎవడు తీసుకొచ్చాడో వాడి వల్ల మొత్తం సమాజం నాశనం అవుతుంటే నువ్వు వాడిని సమర్థించకూడదు, ధర్మాన్ని సమర్థించాలి తప్ప. రాజకీయ భిక్ష పెట్టినటువంటి వాళ్ళను కూడా వ్యక్తిగతంగా కృతజ్ఞత ఉన్నప్పటికీ ఆ ధర్మగతంగా వచ్చినటువంటి తేడాల వల్ల కాదన్న మహానుభావులు చాలామంది ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్లుగా, లోక్సభ స్పీకర్లుగా, రాష్ట్రపతులుగా వ్యక్తిగతమైన అనుబంధాలకి తావీయకుండా ధర్మంగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వ్యక్తిగతంగా వాళ్ళు చాలా క్షోభపడ్డారు, ఇప్పుడు భీష్ముడు పడినట్టే. కానీ మరి ధర్మం కళ్ళ ముందు కనపడుతుంది. భీష్ముడు ప్రతిజ్ఞకి మాత్రమే దాసుడు, గమనించండి మీరు, ధర్మానికి కాదు. ధర్మానికే దాసుడే ఉంటే ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో ఊరుకునేవాడు కాదు. కనీసం ఎదిరించి మాట్లాడేవాడు. వికర్ణుడు మాట్లాడినట్టుగా మాట్లాడలేదు, రాయబారంలో మాట్లాడాడే, జూదం అప్పుడు మాట్లాడాడు, ఘోషయాత్ర అప్పుడు మాట్లాడాడు, మానభంగం ఎప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయాడు? ప్రతిజ్ఞకు దాసుడైనంతగా ఆయన ధర్మానికి దాసుడు కాలేదు. ఆయన జీవలక్షణంలో కూడా ఉంది అది. ఆ జీవుడు జీవలక్షణం గమనించండి. ఆయన పూర్వజన్మలో ప్రభాసుడు, అష్టవసువుల్లో ఒకడు. అక్కడ కూడా ఆయన ప్రతిజ్ఞకే దాసుడు, ధర్మానికి కాదు.
వాళ్ళ ఆవిడకి ప్రతిజ్ఞ చేశాడు, నీకు కామధేనువు పట్టుకొచ్చి ఇస్తానని. అది కూడా ఎందుకు, ఆవిడకి ఉసీనర మహారాజు గారి కుమార్తె స్నేహితురాలు, అప్పట్లో ప్రభాసుని భార్యకి. ఆవిడకి వాగ్దానం చేసింది కామధేనువుని ఇస్తానని. అందుకని భర్తను అడిగితే భార్యకి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం కామధేనువు లాక్కొచ్చాడు. భార్యకి చేసిన వాగ్దానం నిలబెట్టుకోవడం ధర్మమా, కామధేనువు లాక్కు రావడం ధర్మమా? వశిష్ఠుని మాటను కాదని. అంచేత ఆ జీవలక్షణం పోలేదు. స్వభావో దురతిక్రమ, బుద్ధి కర్మానుసారిణి. ఈ వాక్యాలు అక్కడ వర్తిస్తాయి. పరమాత్మకి ఈ జీవలక్షణం లేదా అనేది దేవలక్షణం, జీవలక్షణం కాదు అది. అందుకే నేను ధర్మానికే దాసుడు, ధర్మానికి బద్ధుడు. దాసుడు అనడానికి కూడా లేదు, ధర్మానికి బద్ధుడు. ధర్మం ఆయనకి ముఖ్యం. మేనమామను వేసేశాడు కంసుడిని, ధర్మం కోసమే. భృగుపత్రుని వేసేశాడు, ధర్మం కోసమే. తాటకని చంపాడు, ధర్మం కోసమే. శూర్పణఖకి శిక్ష పడింది, ధర్మం కోసమే. స్వయంగా ఎదివా జానకీమపి, లోక నింద భరించలేక జానకీదేవినే వదిలేశాడు, ధర్మం కోసమే. భగవంతుడికి ప్రతి అవతారంలో ధర్మమే ముఖ్యం, బంధుత్వాలు ముఖ్యం కాదు. మనకి కూడా సందేశం అదే. మనం అలా కాకుండా నాయకుల్లో కొంతమంది ఎవరన్నా వాళ్ళ బంధువుల్ని బాగా చూసేవాళ్ళని, మాటిస్తే తప్పని వాళ్ళని, ఎంత కష్ట పరిస్థితుల్లోనూ మన కాపాడడం అంటే ఏమిటి? నువ్వు అక్రమంగా డబ్బు దాచిపెడితే నీ మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడింగ్ చేస్తే దాని నుంచి నేను కాపాడిన వాడికి నువ్వు కృతజ్ఞుడే ఉంటావా? అసలు ఎందుకు దాచిపెట్టావు? నువ్వు ధర్మానికి దాసుడువా, ఈ అక్రమానికి దాసుడువా? ఇప్పుడు ఒకసారి ఆలోచించుకుంటే తేలిపోలా. నన్ను ఆపదలో కాపాడండి. ఏ ఆపదలో? నువ్వు తెచ్చిపెట్టుకున్న ఆపదది. అంత డబ్బు నువ్వు దాచిపెట్టకపోతే నిన్ను కాపాడవలసిన అవసరం ఎవరికీ లేదు. ఇక్కడ అసలు ఎవరిని అడగాల్సిన పని లేదు నీకు. నువ్వే అక్రమం చేసి ఆ అక్రమం నుంచి నిన్ను కాపాడిన వాడికి జీవితాంతం కృతజ్ఞతగా ఉండి ఖాతాలు మార్చి అందులో పెట్టి నేను మహా మేధావని అంటే అది దుర్మార్గాన్ని సమర్థించడం కాదు. దానికి శిక్ష పడిపోదు, ఇహంలోనూ పరంలోనూ కూడా. నేను ఆ కుటుంబానికి అంకితమే ఉన్నా, వ్యక్తులకు అంకితమే ఉన్నా. అంకితమై ఉండవలసింది ధర్మానికే, కుటుంబానికి వ్యక్తులకి కాదు. ఇదే కృష్ణుడికి భీష్ముడికి తేడా. కృష్ణుడు అనుష్ఠాన వేదాంతి, మీరు గమనించాలి. వేదాంతం చెప్పడం వేరు, అనుష్ఠానం వేరు. కృష్ణుడు ఆచరించి చూపించాడు, రాముడు ఆచరించి చూపించాడు. ఉపన్యాసాలు ఇవ్వడం వేరు. ఆ అనుష్ఠానమే మనం గమనించాలి. వేదిక మీద చెప్పే మాటలను నమ్మేసి ఆయన మహాభక్తుడు, మహానిష్ఠాపరుడు అనుకోకూడదు. అదో భ్రమ ఈ దేశంలో. లోపల ఏమీ గమనించరు. పైగా వీళ్ళేవో కొన్ని పెట్టుకుంటారు, మరి ఆ ప్రకారం వాడు ఉండాలనుకుంటాడు. అందుకే వాళ్ళు కూడా ఏం చేస్తారు, లోపల వ్యవహారాలన్నీ నడిపిస్తూ బయటకు వచ్చినప్పుడు మాత్రం చక్కగా ఇక వ్యాస మహర్షి వాల్మీకి సరిపోరు మా ముందు. అంత 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 నటన, అంత అబ్బో, ఇంక ఇంత సంప్రదాయం ఎవరి ముందు కనపడదు. ఆ వేషమే. కేవలం వేషాన్ని చూసి మాయపోవద్దు, మాయలో పడద్దు. వేషం వేసిన వాళ్ళందరూ తప్పుడు వాళ్ళని కాదు నా అభిప్రాయం. పొరపాటు అర్థం చేసుకోవద్దు. వేషాన్ని బట్టి మాత్రమే నమ్మద్దు. వ్యక్తి జీవితాన్ని పరిశీలించాలి, వ్యక్తి సన్నిహితులను పరిశీలించాలి. అసలు ఆయన నిత్య జీవితంలో ఒక్క 24 గంటలు ఆయనతో పాటు ఉండగలిగితే మొత్తం తెలిసిపోతుంది. ఎవరెవరితో ఎలా మాట్లాడుతున్నాడో, ఫోన్లో ఏం మాట్లాడుతున్నాడో, వ్యక్తులు వచ్చినప్పుడు ఎలా ఉంటున్నాడో, ఎక్కడ అహంకారం ప్రదర్శిస్తున్నాడో, భార్యతో ఏం మాట్లాడుతున్నాడో, పిల్లలతో ఎలా ఉంటున్నాడో, అసలు ఏదైనా పుస్తకం చదువుతున్నాడా లేదా అన్నీ తెలిసిపోతాయి. మనకు అలా కాదు. వేదిక మీద మాట్లాడే మాటలే మనం చూసుకుని వాళ్ళంతా మహాభక్తులు, మహాపండితులు, ఇంకా మహాకి అర్థం లేదు. ఇంకా సాక్షాత్ అందరూ బ్రహ్మలే. అది బిరుదులు ఇచ్చేస్తూ ఉంటాం మనం. అందరూ అవతార పురుషులే. కాస్త అద్వైతం ఎవడైనా మాట్లాడితే వాడు అపర శంకరాచార్య, కాస్త ఎవడైనా భావావేశంతో భారతదేశం గురించి మాట్లాడితే అపర వివేకానంద. బిరుదులకు అర్థం లేదు. ఇంకా ఈ మాయలోంచే బయటపడాలి. అందుకే కృష్ణుడు పైకి మీకు పరమశృంగార పురుషుడుగా, అష్టభార్యలతో సంసారం చేసిన వాడుగా, 16,000 మందిని రంజింపజేసిన వాడుగా కనబడతాడు. లోపల అనుష్ఠాన వేదాంతి. ఈ ఆపద వచ్చినప్పుడు కృష్ణుడు ధర్మం వైపు ఉండాలి తప్ప, నేను ఆయుధం పట్టణని ప్రతిజ్ఞ చేశాను, నేను మొండిగా బండగా అలాగే కూర్చుంటా, అర్జునుడు చచ్చినా నాకు అనవసరం, పాండవులంతా పోయినా నాకు అనవసరం అంటే ధర్మం పోవట్లా. పాండవుల సమస్య కాదు, ఇది ధర్మం సమస్య. అందుకని ఎప్పుడు మాయాచారో మాయయా వారణీయ, అసాధ్వాచార సాధునా ప్రత్యుపేయ అనే ధర్మాన్ని గుర్తించి ద్వాపరయుగ ధర్మాన్ని కృష్ణుడు లేచాడు. ఇదే మన జీవితాల్లో కూడా కలియుగాన్ని బట్టి మనం అనుష్ఠాన వేదాంతులం కావాలి తప్ప కేవలం మాటకి దాసులమే. ఆ మాట ఎవరికి ఇచ్చాం, ఎందుకు ఇచ్చాం, ఆ మాటను వాడు ఎలా దుర్వినియోగం చేస్తున్నాడు మన మాట ఇవ్వడం వల్ల. అందుకే మీరు భీష్ముడిని గమనించండి. ఆయన ప్రతిజ్ఞకు దాసుడు కావడం వల్ల ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి కూడా దాసుడు కావాల్సి వచ్చింది. కర్మ. ప్రతిజ్ఞకు దాసుడు కావడం వల్ల వీరిద్దరు దుర్మార్గుడికి దాసుడు అయ్యాడు.
లేదా జుట్టెట్టు కొట్టద్దా మానభంగ సమయంలో? ధృతరాష్ట్రుడు నిలదీయద్దా? వికర్ణుడికి, దుర్యోధనుడికి సొంత తమ్ముడు గాంధారి కొడుకు వికర్ణుడు, ఆయనకున్నపాటి ఆ అభిమానం ఈయనకి లేకపోయిందా? ద్రోణుడికి కానీ ఈయనకి కానీ. ద్రోణుడు అంటే ఉద్యోగస్తుడు, ఈయన ఉద్యోగస్తుడు కూడా కాదు. ఈయన వదిలేస్తే రాజ్యం వాళ్ళకి వెళ్ళింది. ఎంత స్వేచ్ఛగా మాట్లాడచ్చండి. ఆయన ప్రతిజ్ఞ పట్టు కూర్చున్నాడు. ఆయన మనం తప్పు పడ్డానికి మనం సరిపోం. తప్పు అని కాదు, దృక్పథంలో తేడా. నేను ఒక మాట ఇచ్చాను అంతే, ఏమైనా జరగని, ఏమైనా జరగని, ఏమైనా. రాష్ట్రం మొత్తం నాశనం అవుతుంటే, రాజ్యం మొత్తం నాశనం అవుతుంటే నువ్వు మాట అంటే ఎలాగా? అంచేతనే అనుష్ఠాన వేదాంతం ముఖ్యం. వేదాంతాన్ని ఆచరణలో పెట్టుకునేటప్పుడు సందర్భాన్ని బట్టి దాన్ని అన్వయించుకోవాలి, గుడ్డిగా వెళ్ళిపోకూడదు. కృష్ణుడు లేచినంత మాత్రం నేను సంహరించలేదు. ఎందుకని? ఆయనకి ప్రియుడయ్యాడు భీష్ముడు. ఇప్పుడు అంటే నువ్వు పోని ప్రతిజ్ఞకు దాసుడువేమో అనుకుంటున్నా. నువ్వు నిజంగా ప్రతిజ్ఞకు దాసుడు అయితే నేను చక్రం ఎత్తినా కూడా అలాగే నిలబడాలిగా. మరి ఇప్పుడు నన్ను చంపేయమని ఎందుకు అంటున్నావు? అంచేది మళ్ళీ ఇక్కడ నీకు భక్తి, నా యందు ప్రేమ, భగవంతుడు ఇవన్నీ ముఖ్యమైనవి. అంచేది ఏది ధర్మమో నువ్వు తేల్చుకోలేకపోతున్నావు. అంటే ఇంకా ఈ జీవుడికి అద్వైతం పూర్తిగా అర్థం కాలేదు. అద్వైతం అర్థమైన వాడు ధర్మానికే కట్టుబడి ఉంటాడు. అంచేది దీనికి ఇంకా కొంతకాలం పడుతుంది. 10 రోజులు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. ఆ జీవబ్రహ్మైక్యం అనేది అర్థమైతే శ్రీకృష్ణుడిలాగే ఉంటాడు ఆయన కూడా. అత్యవసరమైన ఘర్షణ వచ్చినప్పుడు సత్యం కంటే కూడా అహింస గొప్పది. అహింస పరమో ధర్మ. నువ్వు ఒక చిన్న అబద్ధం చెప్పడం వల్ల ఒక 1000 మందిని కాపాడగలుగుతున్నావు ప్రాణాపాయం నుంచి అంటే అబద్ధమే చెప్పమంది శాస్త్రం. దానికి దోషం లేదని చెప్పి. కొండబద్దలు కొట్టి నిజం చెప్పడం వల్ల ఒక 100 మంది ప్రాణాలు పోతున్నాయి అంటే ఆ నిజం చెప్పవద్దని చెప్పింది. అది తెలుసును కాబట్టి కృష్ణుడు 8 మంది భార్యల దగ్గర ఏ ఎండగా ఒడుగు పెట్టాడు. అది తప్పు కాదు, సంసార పక్షం అంటారు దాన్ని. అలా లేకపోతే నడవదు కథ. ఇది మనం గ్రహించాల్సిన ధర్మ సూక్ష్మాలు. ఇప్పుడు అర్జునుడు తటాలను రథం దిగి కింది వచ్చి పరిగెడుతున్నటువంటి శ్రీకృష్ణుడిని వెనక నుంచి ఇలా పట్టుకుని పొట్ట చుట్టూ చెయ్యి వేసి బలవంతంగా ఆపి, కోపము సంహరింపు ఎది కుంజరా, కోపము సంహరింపు ఎదు కుంజరా, పాండవ కోటికంతకు తేపవుగావె నీవు, పాండవ కోటికంతకు తేపవుగావె నీవు, ఇటు నధీరత పూనికి మానినం, ఇటు నధీరత పూనికి దప్పినం, ప్రతిజ్ఞాపరుడైన ధర్మసుతు శౌర్యము ధైర్యము బాహువీర్యమున్ రూపరియుండుగాక. ఇటు నధీరత పూనికి దప్పినం, ప్రతిజ్ఞాపరుడైన ధర్మసుతు శౌర్యము ధైర్యము బాహువీర్యమున్ రూపరియుండుగాక. అనురూపమెనూకిది లోకనాయక, అనురూపమనీకిది లోకనాయక. లోకనాయకుడు అయ్యా, 3 లోకాల్ని కాపాడవలసిన పెద్ద మనిషివి. యుద్ధంలో ఒక సందర్భంలో ఇలా రెచ్చిపోతే ఎలాగా? నువ్వే ప్రతిజ్ఞను తప్పి ఆయుధం పడితే నా పరిస్థితి ఏంటి? అర్జునుడు చేతగాని కావడం వల్ల కృష్ణుడు ఆయుధం పట్టాడు అని అందరూ అనరా? ఎందుకు ఈ గాంధీవం, ఎందుకు ఈ అగ్నిదత్తమైనటువంటి శంఖాలు, ఆయుధాలు, రథాలు అన్నీ ఎందుకయ్యా? నీ అంతటి వాడు సారథ్యంలో ఉంటే నేను చివరికి సారథి చేత యుద్ధం చేయించాను అంటే నా పాశుపతం దేనికి? నా పశుపతి దీక్ష దేనికి? శివుడికి కూడా ఇది అవమానం కదా బావా. ఒక్కసారి ఆలోచించు. కోపము సంహరింపు ఎదు కుంజర, కుంజర శబ్దం యదు కుంజర, యదు సింహ, యదు శార్దూల. ఈ కుంజర శబ్దం, సింహ శబ్దం, శార్దూల శబ్దం శ్రేష్టతావాచకాలుగా వాడారు వీటిని. కోపం సంహరించబోయా, యదు వంశంలో మహావీరుడివి, నువ్వే రెచ్చిపోతే తట్టుకునేవాడెవడయ్యా? పాండవ కోటికంతకు తేపవుగావె నీవు, పాండవులందరినీ ఈ జీవన సాగరం నుంచి దాటించే తేప. గమనించండి, దీన్నే పలుకుబడులు ఏమన్నారు? తెప్ప అంటున్నారు.